ఈరోజు ఒక మంచి టీ టైమ్ స్నాక్ మధుర్ వడ రెసిపీ చేయబోతున్నానండి. ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ అనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీని అయినా వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా క్రిస్పీ అండ్ క్రంచీ టెక్స్చర్తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఇంచు అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని మాత్రం ఇలా చీలికల్లా కట్ చేసుకోవాలండి. మిగిలిన పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ కలపడానికి నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ టస్లా వాడుతున్నాను. దీన్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చండి. అంటే ఏవైనా పిండిలు కలుపుకోవడానికి మిక్సింగ్ బౌల్లో వాడుకోవచ్చు, అలాగే స్టవ్ పైన పెట్టి కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అస్సలు అడుగుపట్టవు. వీటి స్పెషాలిటీనే అది. నాన్ స్టిక్లా పనిచేస్తాయి అన్నమాట. చాలా మందంగా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇండక్షన్ బేస్ కూడా ఉంటుంది. ఈజీ టు క్లీన్, 100% టాక్సిన్ ఫ్రీ. వీటిలో సైజెస్ కూడా ఉన్నాయండి. నేను తీసుకున్నది లార్జ్ సైజు. పైన మూత కూడా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మన కూపన్ కోడ్ తెలుసు కదా, టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ వాడితే ప్రోడక్ట్ పైన అడిషనల్గా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ పొందొచ్చు. సో కొనేటప్పుడు కూపన్ కోడ్ కంపల్సరీ యూస్ చేసుకోండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, అరకప్పు బొంబాయి రవ్వ కూడా వేసి ఇలా ఉల్లిపాయల్ని గట్టిగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా మ్యాష్ చేస్తూ కలపడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే మాయిశ్చర్ అంతా బొంబాయి రవ్వ పీల్చేసుకుంటుంది. సో ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఒరిజినల్ రెసిపీలో మైదా పిండే వేస్తారండి. ఒకవేళ మీకు మైదా వద్దనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1 కప్పు బియ్య పిండి, అలాగే 1 అరకప్పు వేరుశనగల్ని వేయించి పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి ఇలా జస్ట్ కోర్స్గా అంటే కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా జీడిపప్పు కూడా వేసి, అలాగే కాచిన వేడి నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి ఒక్కసారి ఇలా స్పూన్తో పైపైన కలిపిన తర్వాత చేత్తో ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, మరి పలచగా కలుపుకోకూడదు. సో నీళ్ళను కూడా కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళు తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అంత నీళ్ళు మిగిలాయి అంతే. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే పిండి కొంచెం నానుతుంది. 10 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి హీట్ చేసుకోవాలి. ఇది కూడా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీలేనండి. దీన్ని కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను. వైడ్ బోటంతో డీప్ ఫ్రైలు, కర్రీస్, స్వీట్స్ లాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటాయి. కడాయి చక్కగా వెడల్పుగా ఉంది కాబట్టి జిలేబీలు, జాంగ్రీలు లాంటి స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్దలోంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉండని తీసుకొని రౌండ్ బాల్లా చేసి ఇలా చెక్కల్లా ఒత్తుకోవాలి. మరీ పప్పు చెక్కలంత పలచగా ఉండకూడదండి. పప్పు చెక్కల కంటే కొంచెం మందంగానే ఉండాలి. ఇలా మీడియం మందంలో ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఇలా స్లోగా డ్రాప్ చేయాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద అలా వదిలేస్తే వాటంతటవే ఇలా పైకి తేలుతాయి అన్నమాట. ఇప్పుడు రెండో వైపుకు కూడా తిప్పుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో మీడియం ఫ్లేమ్ మీదే ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇలానే మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బ్యాచ్ని ఆయిల్లో వేశాక అవి వేగేటప్పుడే మరోవైపు వడలు వత్తేసుకుంటూ ఉండొచ్చు. ఇంట్లో పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వడలు వత్తడానికి. చెప్పాను కదా, మరీ పలుచగా వత్తకూడదండి. కొంచెం 1 పావు ఇంచ్ మందంలో వత్తుకుంటేనే ఈ వడలు బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని తీసేయటమే. క్రిస్పీ అండ్ క్రంచీ టీ టైమ్ స్నాక్ రెసిపీ మధుర్ వడ రెడీ. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజులు చక్కగా నిల్వ ఉంటాయి. సో మరి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.